వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ ప్రసాదంపై నిజాలు నిగ్గు తేల్చాలని, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడాలని కడప అర్చక సమాఖ్య నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో ప్రతి విషయం ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలతో జరుగుతాయని, లడ్డూ ప్రసాదం తయారీలోనూ అత్యంత ఉన్నత విలువలు పాటిస్తారని వారంటున్నారు. అటువంటి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా దుమారం రేపుతున్న పరిస్థితి. వివిధ వర్గాల్లో కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి నేరుగా ఇటువంటి మాటలు మాట్లాడటం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మన దగ్గర అర్చక పురోహిత సంఘం కడప జిల్లా నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, ఏ విధంగా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అత్యంత ప్రాశస్త్యమైనటువంటి తిరుమల లడ్డూ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి, ఏ విధంగా తీసుకుంటారు? నమో వెంకటేశాయ. ముఖ్యంగా ఈ యొక్క స్వామివారికి ప్రసాదం చేసేటువంటి లడ్డులో జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిపి ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేస్తున్నారనేటువంటి ఒక నిర్ణయం మేరకు అనేకమైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, ఆ బాలాజీ భక్తులందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు అందరూ కూడా. కానీ ఇవన్నీ కూడా నిజాలు బయటికి రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సిబిఐ ద్వారా, లేని పక్షంలో సుప్రీంకోర్టు జడ్జి గారి మెయిన్గా పెట్టి వారికి ఆధ్వర్యంలో మఠాధిపతులైనటువంటి పీఠాధిపతులను ఒక సమావేశం కమిటీని ఏర్పరిచి దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పూర్తిగా తెలియచెప్పాల్సిన అవసరం కూడా ఉందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా మీదట కూడా తిరుమల క్షేత్రంలో స్వామి సంబంధించినటువంటిది కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి అనేక ధార్మికమైన దేవాలయాలన్నీ కూడా పూర్తిగా పర్స్యూ చేసి అన్నీ కూడా దేవాలయ స్వామివారి సక్రమంగా జరిగే విధంగా, నివేదన అంశం సక్రమంగా జరిగే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితం అని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? అంటే అనుకుండేదానికి అంటే రాజకీయ పరంగా మాట్లాడే ఉద్దేశం కాదు, కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. ఏ రాజకీయ ఉద్దేశంతో మాట్లాడినా కూడా దాని యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం అనేది అది సక్రమంగా వినియోగించుకున్నప్పుడు సుభిక్షంగా ఉంటుంది. దానిని వక్రదారి పట్టించినప్పుడు దాని పరిస్థితి కూడా వక్రంగానే ఉంటుంది. కాబట్టి దానిని మనం ఎప్పుడు కూడా మంచికే ఉపయోగించుకోవాలి. భక్తి అనేది అందరికీ విశ్వాసాన్ని, హిందువుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయాన్ని అందరి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆ వ్యవస్థను పటిష్టం చేసి ఈ యొక్క జరిగినటువంటి తప్పు అయితే ఆ తప్పును కూడా నిర్ధారణ చేసి అది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని నా యొక్క అభిప్రాయం. నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే మాట్లాడాలా, లేదంటే దాదాపు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. దీంట్లో రాజకీయాలకు జోక్యమే లేదని చెప్పేసి అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.